ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆ ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అయినా వాళ్ళకి పేరు మీద రేషన్ కార్డు ఉంది. అసలు ఎలా వచ్చింది ఏంటి? దానిపై ఆ వివరణ అడిగితే అధికారులు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కానీ రేషన్ కార్డు అయితే జారీ అయింది. దీనిపై ఎంఆర్ఓని వివరణ అయితే కోరారు. మత్కల్ మండల కేంద్రంలోని ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారిపై రేషన్ కార్డు జారీపై సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై స్థానిక ఎంఆర్ఓ ఝాన్సీ రాణి అయితే కనుక వివరణ ఇచ్చారు. మత్కల్ మండల కేంద్రంలో ఈ రేషన్ కార్డు అయితే జారీ అయింది. ఈ మేరకు ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ, మత్కల్ మండల పరిధిలోని సద్దలోనిపల్లి గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారికి 2018లోనే రేషన్ కార్డు మంజూరైంది. కానీ ఆ రేషన్ కార్డు మండలంలోని కుర్తి రావుల చెరువు గ్రామంలో మంజూరైంది. అంటే వాళ్ళు ఉన్నది ఒక గ్రామంలో, వీరికి రేషన్ కార్డు మంజూరైంది వేరే గ్రామంలో. 2018 నుంచి వారు ఎక్కడా కూడా రేషన్ బియ్యం తీసుకోలేదు. అప్పటి నుంచి అసలు వారు ఆ రేషన్ కార్డు పెండింగ్లోనే ఉందని తెలిపారు. డిఎస్ఓ ఆఫీస్ నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి బియ్యం తీసుకొని వారి కార్డును తొలగిస్తారు. కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఆ కార్డు ఇంకా తొలగించలేదు. 2018 నుంచి వారు ఈకేవైసీ కూడా చేయలేదు. అందుకని ఆ కార్డు అయితే పనిచేయడం లేదు. ఈ విషయాన్ని మాకు తెలిసిన వెంటనే ఆ గ్రామం యొక్క చౌకధర దుకాణం డీలర్ నుంచి ఒక లెటర్ తీసుకొని ఆ కార్డును తొలగించామంటూ ఎంఆర్ఓ ఝాన్సీ రాణి అయితే తెలిపారు. సో కార్డు అయితే 2018లో మంజూరైంది. ఎలా మంజూరైంది అనేది అయితే కనుక మరి తెలియదు, కానీ వారికి వేరే పక్క గ్రామంలో అయితే కనుక రేషన్ కార్డు మంజూరైంది. వారు అప్పటి నుంచి 2018 నుంచి కూడా ఇప్పటివరకు ఎక్కడ రేషన్ తీసుకోవడం కానీ ఆ కార్డు వాడడం కానీ చేయలేదు. అలాగే ఈకేవైసీ ఆ డీటెయిల్స్ అప్డేట్ ఇస్తారు కదా, ఆధార్ కార్డు, అవి కూడా చేయించలేదని చెప్తున్నారు. సో ఆ విషయం తెలిసిన తర్వాత వెంటనే రేషన్ కార్డు అయితే కనుక తొలగించామంటూ ఎంఆర్ఓ అయితే వివరణ ఇచ్చారు.